8 to 9 out of 10 girls PCOD, PCOS ప్రాబ్లమ్స్ తో బాధపడడం వల్ల ఒక పాయింట్ ఆఫ్ టైంలో దాన్ని PCOD అని పిలిచారు. సో సెకండ్ కిడ్ ఆ ఏజ్లో అంటే ఓకే, బట్ ఫస్ట్ కిడ్ని ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఎగ్ క్వాలిటీ తగ్గుతుంది. సో మిస్క్యారేజ్ రిస్క్ పెరుగుతుంది. ఈరోజు మనం చాలా వాస్ట్ సబ్జెక్ట్ని డిస్కస్ చేసుకోబోతున్నాం డాక్టర్. యాక్చువల్లీ మన మదర్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళ ప్రీవియస్ జనరేషన్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా ఏంటంటే న్యాచురల్గా కన్సీవ్ అవ్వడము, బేబీస్ బర్త్స్ ఇవ్వడం ఇవన్నీ జరుగుతూ ఉండేది. రీసెంట్ టైమ్స్లో ఈ మధ్య కాలంలో లాస్ట్ 5 years లేదా ఒక 1 decade నుంచి చూసుకుంటే కనుక ఈ ఫర్టిలిటీ IVF అనేది చాలా ఎక్కువైపోతుంది. సో దీనికి మెయిన్ రీజన్స్ ఏంటి అంటే, చాలామంది అమ్మాయిలు అరౌండ్ 8 to 9 out of 10 girls PCOD, PCOS ప్రాబ్లమ్స్తో బాధపడడం వల్ల, సో వాళ్ళకి వేరే ఆప్షన్ లేక న్యాచురల్ కన్సీవ్ అయ్యే చాయిస్ కోల్పోయి వాళ్ళు ఈ IVF ఫర్టిలిటీకి వెళ్ళాల్సి వస్తుంది అని అంటూ ఉన్నారు. సో అసలు ఏంటి, వాట్ ఈజ్ ఇట్ ఎగ్జాక్ట్లీ, ఫర్టిలిటీ అంటే ఏంటి, అసలు ఈ PCOD, PCOS ఉన్న అమ్మాయిలు వాటిని ఎలా క్యూర్ చేసుకోవాలి, ఇస్ దేర్ ఎనీ పర్మనెంట్ క్యూర్, ఇవన్నీ చాలా డీటెయిల్స్, చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. సో మీ మాటల్లో. సో ఫస్ట్ బిగినింగ్లో స్టార్ట్ చేయాలంటే PCOD, PCOS రెండు ఒకటే. దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో డిఫరెన్స్. అంటే చాలా మంది మాకు వచ్చే వాళ్ళకి మాకుంది PCOS, PCOD అని అడుగుతారు. రెండు ఒకటే. ఒక పాయింట్ ఆఫ్ టైంలో దాన్ని PCOD అని పిలిచారు, ఇప్పుడు దాని పేరు మార్చారు PCOS అని. ఓకే, అంతే తప్పితే అంటే ఇంతకుముందు చెన్నై, మద్రాస్ లాగా రెండు ఒకటే, రెండిటికి ఎటువంటి డిఫరెన్స్ లేదు. నెంబర్ 2, PCOD ఉన్న వాళ్ళందరికీ కంపల్సరీ IVF అవ్వాలని ఏమీ లేదు. లైఫ్ స్టైల్ చేంజెస్తో కన్సీవ్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఒట్టి మందులు అంటే PCODలో మెయిన్ ప్రాబ్లం ఏంటి అనేది అంటే ఎగ్ సరిగ్గా పెరగదు వాళ్ళకి. సో ఓవ్యులేషన్ అనేది జరగదు, లేదా జరిగినా చాలా ఆలస్యంగా అవ్వడం ఇలాంటిది అయ్యి ఆ పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళు కలిసి ఉండకపోవడం వల్ల కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది అందదు. సో ఫస్ట్ స్టెప్ ఏముంటుంది అంటే డెఫినెట్గా లైఫ్ స్టైల్ చేంజెస్. అందరికీ డయట్, ఎక్సర్సైజ్, వెయిట్ లాస్ చెప్తాం. దాని తర్వాత ఎగ్ సరిగ్గా పెరగడం కోసం మనం మెడిసిన్స్ ఇచ్చి ఎగ్ పెరుగుతున్న టైంలో భార్య భర్తలు కలవండి అని చెప్తాం. చాలా మంది ఆ స్టెప్లోనే కన్సీవ్ అవుతారు. దీంతో కూడా కాలేదు అండ్ వేరే ఇంకేమైనా ఫ్యాక్టర్స్ ఉన్నాయి, లైక్ హస్బెండ్ అంత హెల్దీగా లేవు, స్పమ్స్, మోటిలిటీ అంత బాగాలేదు, దెన్ వి గో ఫర్ IUI. ఇందులో కూడా ప్రెగ్నెన్సీ అందలేదు అంటే లాస్ట్ స్టెప్ ఈజ్ IVF. ఓకే, వెరీ రేర్ సినారియోస్లో మాత్రమే IVF ఈస్ గోయింగ్ టు బి ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ మేనేజ్మెంట్. ఓకే, ఈ PCOD ఉన్న వాళ్ళు, అదే PCOD ఆర్ PCOS ఉన్న వాళ్ళు, సో కేవలం లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం వల్ల అండ్ ప్రాపర్గా లైఫ్ స్టైల్ మేనేజ్ చేసుకుంటూ మీరు అన్నట్లు ఓవ్యులేషన్ పీరియడ్లో కలవడం వల్ల ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది అంటారా? చాలా మందికి డిపెండ్స్ ఆన్ ద ఏజ్. ఏజ్ ఎర్లీగా ఉన్నప్పుడే మనకి లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వచ్చే బెనిఫిట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఎప్పుడైనా తొందరగా మనం ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేస్తే అది అందడం తొందరగా అందుతుంది. ఏజ్ పెరుగుతుంది, ఆ టైం డ్యూరేషన్ అనేది కూడా పెరుగుతుంది. అండ్ అగైన్ ఏజ్ పెరుగుతుంటే బరువు తగ్గడం కూడా కష్టం అవుతుంది. అవును. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఈ మధ్య కాలంలో ఈ పిల్లల్ని కనడము చాలా లేట్ ఏజ్లో, లైక్ ఫస్ట్ కిడ్నే 40sలో లేదా 38, 35 ఆ ఏజ్లో ప్లాన్ చేస్తూ ఉన్నారు. సో సెకండ్ కిడ్ ఆ ఏజ్లో అంటే ఓకే, బట్ ఫస్ట్ కిడ్నే 38, 35, 40s, ఈవెన్ 40sలో కన్న వాళ్ళని కూడా మనం చూస్తున్నాము, ఈవెన్ ఇంక్లూడింగ్ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఏజ్ టు కన్సీవ్ ద ఫస్ట్ బేబీ అంటే ఏమంటారు? లెస్ దెన్ 30 ఒక్క కిడ్ అని ఉంటే సేఫ్. ఎందుకంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఎగ్ క్వాలిటీ తగ్గుతుంది, అబ్నార్మల్ ఎగ్స్ పెరుగుతాయి, అబ్నార్మల్ ఎంబ్రియోస్ పెరుగుతాయి. సో మిస్క్యారేజ్ రిస్క్ పెరుగుతుంది. అండ్ అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఏజ్ పెరుగుతున్నప్పుడు మళ్ళీ ఆటిజం, ADHD ఇలాంటి రిస్క్ కూడా పెరుగుతుంది. అండ్ యాజ్ ఆఫ్ నౌ ఈ ఆటిజం కానీ ADHD కానీ పిల్లలు పెద్దగా అవ్వక ముందు డిటెక్ట్ చేయడానికి ఎలాంటి టెస్ట్ లేదు. ఓకే, సో అన్ని విధాలుగా చూసుకుంటే మనం ఎంత ఎర్లీగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే మీకు అంత సేఫ్, పిల్లలకి అంత సేఫ్. ఓకే. అండ్ సెలబ్రిటీస్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళు 40sలో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న వాళ్ళు ఎప్పుడో యూత్లో ఎగ్స్ ఫ్రీజ్ చేసి పెట్టుకుంటారు. సో వాళ్ళతో మనం కంపేర్ చేసుకోకూడదు, ఎందుకంటే మనం ఎవరం ఆ పని చేయం.